వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తినాలనిపించే పండు మామిడి. ఇలాంటి మధురమైన మామిడి పండ్ల డిమాండ్ను కూడా సొమ్ము చేసుకోవడానికి దళారీలు, వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ఆలస్యంగా వచ్చే రకాలైతే జూలై వరకు కాయలు కోతకొస్తూ ఉంటాయి. మామిడికాయలు ఫిబ్రవరి, మార్చి మాసాల నుంచే అపరిపక్వ కాయలను తెంపి ప్రాణాంతకమైన కాల్షియం కార్బైడ్ లాంటి మందులను వేసి మగ్గపెడుతున్నారు. అలా మాగిన పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు, అలర్జీలు, జీర్ణ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. నిషిద్ధ కార్బైడ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అనుమతించబడ్డ ఇత్రిల్ను సురక్షిత పద్ధతిలో మాత్రమే వాడుకోవాలి. అంతేకాకుండా పక్వానికి వచ్చిన పండ్లను కోసుకొని సహజ సిద్ధమైన సురక్షిత పద్ధతుల్లో మాగించినట్లయితే పండ్లు మధురంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవంటూ మామిడికాయల మాగవేత్తపై శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త ఏ నితీష్ కుమార్తో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పండ్లల్లో రారాజు అయితే మామిడి పండు అంటాం. అయితే ఆ మామిడి పండును అయితే అమ్మడానికి చాలామంది ప్రైవేటు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అది లేత వయసులో ఉన్నప్పుడే మామిడికాయను కోసి దాన్ని వివిధ రకాల డేంజరస్ కెమికల్స్ వాడి అయితే వాటిని మాగబెడతా ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఈ మామిడిని ఎలా మాగబెట్టాలి, వాటికి ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి అనేటువంటి విషయాల్ని మనతో పంచుకోవడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధన కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఇప్పుడు ఈ మామిడి అనేటువంటిది మాగబెట్టడానికి లేత వయసులో చాలామంది వ్యాపారస్తులు కోసి డేంజరస్ కెమికల్స్ వాడి మామిడిని మాగబెడుతున్నారు. అయితే వాటిని మాగబెట్టడానికి ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఈ మామిడి అనేది మనకి భారతదేశం యొక్క జాతీయ ఫలం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మామిడిలో మనకి ఎక్కువగా విటమిన్ ఏ, బీటా కెరోటిన్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరం ఎప్పుడైతే నీరసించిపోతుందో అటువంటి సమయంలో మనకి శరీరాన్ని ఉత్తేజపరచడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ మామిడి మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మామిడి అన్ని కాలాల్లో దొరకదు, కేవలం వేసవి కాలంలో దొరుకుతుంది. కాబట్టి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అవి మామిడికాయలు పక్వానికి రాకముందే అటువంటి మామిడికాయల్ని కోసి ఈ మార్కెట్లో విక్రయం చేస్తున్నారు. ఎందుకంటే అధిక లాభాలు పొందాలని కృత్రిమంగా వాటిని మాగబెట్టి అమ్మటం జరుగుతుంది. పక్వానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఏ విధంగా గుర్తించి ఏ దశలో కోయాలి? రకాలని బట్టి మామిడి సాధారణంగా పూత వచ్చిన 90 నుండి 120 రోజుల వరకు మామిడికాయలు రకాన్ని బట్టి పక్వానికి వస్తాయి. ఈ మామిడికాయలు ముదురు ఆకుపచ్చ రంగు నుండి మనకి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. అంతేకాకుండా ఈ పక్వానికి వచ్చిన మామిడికాయల్లో మంచి సువాసన కూడా రావటం మనం గమనించవచ్చు అనమాట. కొన్నిసార్లు మనం చూసినట్లయితే కొన్ని పాట్లు పడతాయి అంటారు. అటువంటి సమయంలో కూడా ఈ మామిడికాయలు మనం పక్వానికి వచ్చాయని గుర్తించవచ్చు. శాస్త్రీయంగా మనం ఈ మామిడికాయలు ఏ విధంగా పక్వానికి వచ్చాయని గుర్తించాలంటే రిఫ్రాక్టోమీటర్ ద్వారా మనం ఈ మామిడికాయల్ని పక్వానికి వచ్చాయా లేదా అని మనం గుర్తించవచ్చు. 8 నుండి 10 బ్రిక్స్ రీడింగ్ వచ్చినట్లయితే ఈ మామిడి కాయలు చక్కెర శాతం తయారయ్యింది మామిడికాయలు అని గుర్తించవచ్చు. అటువంటి సమయంలో ఈ పక్వానికి వచ్చిన కాయల్ని మాత్రమే మనం కోసుకోవాలి. మామిడి అనేటువంటిది మాగబెట్టడానికి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి కెమికల్స్ ఏమని, అవి సురక్షితమైనటువంటి కెమికల్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి? సాధారణంగా ఈ విక్రయదారులు ఏం చేస్తున్నారంటే మనకి అధిక లాభాలు పొందటానికి మనకి మార్కెట్లో ఈ కాల్షియం కార్బైడ్ని ఉపయోగించి మనకి ఎక్కువగా ఈ మామిడికాయలను కానీ ఇతర ఫలాలను కానీ మాగబెట్టడం జరుగుతుంది. అసలు ఈ కాల్షియం కార్బైడ్ ఏంటంటే ఇది కాల్షియం కార్బైడ్ అనేది మనకి ఎక్కువగా ఇండస్ట్రీల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఉపయోగిస్తారు. ఇది ఒక రసాయనం అనమాట. ఇది నీటిలో కలిసినప్పుడు మనకి ఈ ఎసిటిలిన్ అనే వాయువును విడుదల చేస్తుంది అనమాట. అంటే గాలిలో తేమతో కలిసినప్పుడు ఎసిటిలిన్ అనే వాయువు మనకి విడుదలవటం వల్ల ఉష్ణోగ్రత అనేది విడుదలవుతుంది అనమాట. ఈ ఉష్ణోగ్రత పెరగటం వల్ల మాగినట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే పైన రంగు అనేది మారుతుంది కానీ లోపల అనేది కాయ అనేది పచ్చిగానే ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ కాల్షియం కార్బైడ్ అనేది మనకి వెల్డింగ్ షాప్లో కానీ ఈ స్టీల్ షాప్లో కానీ ఆ స్టీల్ పూత పూయటానికి వెల్డింగ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్లో మనకి దాదాపు కేజీ వచ్చేసి మనకి 200 నుండి మనకి 300 వరకు ధర ఉంటుంది. అంటే చీప్గా దొరుకుతుంది అనమాట. దీన్ని ఈ కాల్షియం కార్బైడ్ని ఎక్కువగా ఈ పండ్లు మాగబెట్టడానికి ఉపయోగిస్తున్నారు.
ఈ కాల్షియం కార్బైడ్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఎసిటిలిన్ వాయువు విడుదలైనప్పుడు మనకి భాస్వరం కానీ ఇతరత్ర మనకి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి అవశేషాలుగా మనకి కాయల మీద మిగిలిపోతున్నాయి. అటువంటి కాయలు మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అటువంటి అవశేషాలు మన శరీరంలోకి వెళ్ళి మనం అనారోగ్య పాలు కావడానికి ఆస్కారం ఉంటుంది. మామిడికాయలు మక్క పెట్టడానికి ఇథిలిన్ అనేటువంటిది వాడుతూ ఉన్నారు ఇప్పుడు చాలామంది వ్యాపారస్తులు. అయితే అది సురక్షితమా ఇథిలిన్ అనేటువంటిది? ఈ ఇథిలిన్ అనేది మనకి చెట్లల్లో సహజంగా విడుదలయ్యే ఒక హార్మోన్. ఈ ఇథిలిన్ అనేది మనం సురక్షితంగా పండ్లు మనం మాగబెట్టడానికి ఉపయోగించవచ్చు. పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మామిడికాయలు కానీ ఇతర పండ్లు కానీ మనం గడ్డి ద్వారా మాగబెట్టేవాళ్ళు. ఇట్లా గడ్డితోటి మాగబెట్టడం అంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాదాపుగా మనకి 7 నుండి 10 రోజులు సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా మనకి ఈ ఎండుగడ్డిని ఉపయోగించి మామిడికాయలు అనేవి మాగబెట్టడం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏంటంటే మనకి ఈ ఇథిలిన్ని ఉపయోగించి మాగబెట్టుకోవచ్చని మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే ఈ ఇథిలిన్ అనేది సహజంగా చెట్లల్లో లేదా కాయల్లో మనకి విడుదలయ్యే హార్మోన్ కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే పెద్ద మొత్తంలో వాణిజ్యపరంగా దీన్ని ఉపయోగించుకోవాలంటే రైపనింగ్ ఛాంబర్స్ అని ఉంటాయి మనకి. 100 నుండి 150 ppm గాఢత కలిగిన ఈ ఇథిలిన్ వాయువును ఈ రైపనింగ్ ఛాంబర్స్లో మామిడికాయలు పెట్టిన తర్వాత ఈ ఇథిలిన్ వాయువును విడుదల చేయాలి. ప్రతి 4 గంటలకి ఒకసారి మనం ఈ గాలిని విడుదల చేయాలన్నమాట. ప్రతి 12 గంటలకి ఒకసారి తలుపులు తీసి లోపల ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇతరితర వాయువులు విడుదలవుతాయో అవి బయటకు పోయే విధంగా మనం చూపించాలన్నమాట. 3 నుండి 4 రోజుల్లో ఈ యొక్క పండ్లు అనేవి తినడానికి ఆస్కారంగా ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో మనకు ఇథిలిన్ అనేటువంటిది ఏ రూపాల్లో లభిస్తుంది? ఈ ఇథిలిన్ అనేది మనకి వాయు రూపంలో లభిస్తుంది, అలాగే ద్రవ రూపంలో కూడా కనిపిస్తుంది అనమాట. ఇళ్లల్లో తయారు చేసుకోవాలంటే ఇథిలిన్ ద్రావణాన్ని తయారు చేసుకోండి. ఇథిలిన్ ద్రావణం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే మనకి 10 లీటర్ల నీటిలో 5 ml ఈ ఇథిరిల్ అని మనకి దొరుకుతుంది. ఈ ద్రావణంలో మనం కాయలు ముంచి 5 నుండి 10 నిమిషాలు ముంచి తర్వాత మనం గాలి చొరబడిని గదిలో పెట్టుకున్నట్లయితే 3 నుండి 4 రోజుల్లో కాయలు మనకి పక్వానికి వస్తాయి. తక్కువ ఖర్చుతో ఈ ఇథిలిన్ రైపనింగ్ ఛాంబర్స్ తయారు చేసుకోవాలంటే మనకి ప్లేవుడ్ కానీ కార్డ్బోర్డ్ వుడ్ కానీ మనం దానితోటి మనకి ఈ చెక్క పెట్టెలు మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ చెక్క పెట్టెలు తయారు చేసుకున్న తర్వాత మనం ట్రేలల్లో నింపి మామిడికాయలను ఉంచి ఈ ఇథిలిన్ ద్రావణంలో ముంచిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ కాయల మధ్యలో పెట్టినట్లు అవి 3 నుండి 4 రోజుల్లో పండ్లుగా మారటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు మార్కెట్లో ఈ ఇథిలిన్ అనేది మనకి వాయు రూపంలో దొరుకుతుంది. ఎన్రైప్ అని, జీరైప్ అని రకరకాల పేరుతో మనకి దొరుకుతుంది అనమాట. ఈ ప్యాకెట్ల నుండి మనకి వాయువు విడుదలవుతుంది కాబట్టి అక్కడక్కడ పెట్టినట్లయితే కాయల మధ్యలో పండ్లుగా మారటానికి ఆస్కారం ఉంటుంది. 20 కేజీల కాయలకు వచ్చేసి సాధారణంగా 5 ప్యాకెట్లు సరిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఎన్రైప్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డైరెక్ట్ వాడచ్చా? వాటిని వాడే విధానం ఏంటి? ఈ ఎన్రైప్ ప్యాకెట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా వాయువు అనేది విడుదలవుతుంది. ఆ ఎన్రైప్ ప్యాకెట్లు మనకి చించినట్లయితే లోపల చూసినట్లయితే గ్యాస్ అనేది ఉంటుంది, ఆ వాయువు అనేది ఉంటుంది. కాబట్టి ఏ విధంగా వాడాలంటే ట్రేలల్లో మనం నింపిన తర్వాత కాయలు ప్యాకెట్లను చింపి కాయల మధ్యలో పెట్టాలి. ఆ కాయల మీద పూయటం కానీ నీళ్ళల్లో కలిపి కాయలకు అందించడం కానీ చేయకూడదు. కాయల మధ్యలో పెడితే ఆ వాయువు ఏదైతే ఉందో అది విడుదలవుతుంది కాబట్టి పండ్లుగా మారుతాయి కాయలు. ఇప్పుడు కెమికల్స్ వాడినటువంటి మామిడి పండ్లు కానీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి మామిడి పండ్లను అయితే మామిడి ప్రియులు ఎలా గుర్తించాలి? సాధారణంగా సహజంగా పండిన మామిడికాయలు అంటే మనకి తీపి వాసన కలిగి ఉంటాయి. అటువంటి కాయలు మనం మార్కెట్లో పట్టుకుని చూసినట్లయితే అవి మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా మనం నొక్కి చూసినట్లయితే అవి చాలా మెత్తగా ఉంటాయి. అదేవిధంగా చక్కెరలు మన కాయ అంతా కూడా మనకి విస్తరించడం వల్ల చిన్న చిన్న గోధుమ రంగులు మచ్చలు కూడా కాయల మీద చూస్తాం. ఇవి లక్షణాలు గుర్తించినప్పుడు ఇటువంటి కాయలు సహజంగా పండినవి అని మనం గుర్తించాలి. అవే కృత్రిమంగా మనకి రసాయనాలతో పండించిన కాయలు అయితే మనకి అవి నొక్కినప్పుడు మనకి గట్టిగా ఉండటం, మృదువుగా లేకపోవటం, పైన మనకి రంగు సంతరించుకున్నా కూడా లోపల మనకి పచ్చిగా ఉండటం, తెల్లగా ఉండటం, చప్పగా ఉండటం, తిన్నప్పుడు ఆల్కహాల్ వాసన రావటం లేదా మనకి రసాయనాల వాసన రావటం ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇంట్లో కొన్ని టెస్టుల ద్వారా కూడా మనకి కాయలు కృత్రిమంగా పండించినవా లేక సహజంగా పండించినవా అని పరీక్షలు చేసుకోవచ్చు. ఒక బకెట్ నీళ్ళల్లో తీసుకుండి మనం మార్కెట్ నుండి తెచ్చిన కాయలు వేసి చూసినట్లయితే పైకి ఏవైతే తేలుతున్నాయో అటువంటి కాయలు మనకి
మనకి కృత్రిమంగా రసాయనాలతో పండించినవని గుర్తించవచ్చు. అలాగే లోపలికి ఏవైతే ఉన్నాయో బకెట్ లోపల మునిగి ఉన్నాయో అవి సహజంగా పండించిన కాయలని గుర్తించవచ్చు. అంతేకాకుండా ఒక బకెట్ నీళ్ళల్లో మనకి ఇంట్లో దొరికే వంట సోడా వేసి ద్రావణంలాగా తయారు చేసుకోండి. అటువంటి ద్రావణంలో ఈ మామిడికాయలు వేసి మనం చూసినట్లయితే ఏవైతే మనకి సహజంగా పండినవో అవి రంగు అనేవి మారవు. కృత్రిమంగా రసాయనాలతో పండించిన మామిడికాయలు మనం 5-10 నిమిషాల తర్వాత ఆ పైన రంగు అయితే ఏదుందో కొంచెం మారినట్లుగా గమనించవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు సహజ సిద్ధంగా పండినటువంటి మామిడి తింటే ఎలా ఉంటుంది, కెమికల్స్ వాడినటువంటి మామిడి పండ్లను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి? ఈ రసాయనాల ద్వారా మనకి పండించిన మామిడికాయలు తింటే మనకి వాంతులు అవ్వటం, విరేచనాలు అవ్వటం సహజంగా మనం చూస్తాము. అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం కూడా మనం చూసుకుంటాం. ఎందుకంటే ఈ మనకి భాస్వరం అనేది మనకి పండ్ల మీద అవశేషాలుగా ఉన్నప్పుడు అటువంటి ఖనిజాలు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మనకి దీర్ఘకాలికంగా చూసుకున్నట్లయితే ఇది నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది. కాబట్టి మనకి తలనొప్పి రావటం, మతిమరుపు రావటం చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో ఎక్కువ పీపీఎం మన శరీరంలో ఈ యొక్క అవశేషాలు ఉన్నట్లయితే అల్సర్, క్యాన్సర్ వంటివి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో నుంచి తెచ్చుకున్న కాయలను మనం శుభ్రంగా పారే నీటితో అంటే ట్యాప్ వాటర్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీలైతే ఆ మామిడి పైన ఏదైతే తొక్క ఉందో అది తీసేసి తినాలి. అంతేకాకుండా మార్కెట్ నుండి మనం తెచ్చుకున్న పండ్లను వీలైతే ఉప్పు నీటిలో కడిగినట్లయితే ఆ పైన ఏవైతే అవశేషాలు ఉన్నాయో రసాయన యొక్క అవశేషాలు అవి పోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తద్వారా మనం ఆరోగ్యకరమైన పండ్లు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఈ మామిడిని తొందరగా పక్వానికి తీసుకురావడానికి డేంజరస్ కెమికల్స్ వాడి వాటిని మాగబెట్టడం జరుగుతుంది. అయితే వాటిని ఒకవేళ ఈ డేంజరస్ కెమికల్స్ వాడితే చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకుంటారు, వాటికి సంబంధించినటువంటి అంశాలు చెప్పండి. ఈ ఆహార భద్రత విషయంలో మనకి ఎవరైతే ఆహారాన్ని కల్తీ చేస్తారో మనకి 1954-55లో మనకి చట్టాలు తీసుకురావటం జరిగింది. PFA యాక్ట్ అని కూడా చట్టం అని కూడా ఉంది. అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ అని మనకి ఒక చట్టం ఉంది. 1954లో మనకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆహారాన్ని కల్తీ చేస్తారో మనకి అటువంటి వారికి కఠిన శిక్షలు ఉన్నాయి. అంటే మనకి ఈ మామిడిని కార్బైడ్ ద్వారా మనకి మాగబెట్టినా సరే దాని కిందకే వస్తుందన్నమాట. ఎవరైతే ఈ మామిడికాయలను ఈ కార్బైడ్ ద్వారా కానీ ఇతర చైనా పొడి ద్వారా కానీ ఇతర ఏవైనా కెమికల్స్ రసాయన కెమికల్స్ వాడి మనకి మాగబెడతారో అటువంటి వారికి కఠినంగా శిక్షలు ఉన్నాయి. దాదాపుగా మనకి 3 సంవత్సరాల వరకు అటువంటి వారికి శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 5 లక్షల జరిమానా కూడా ఉంటుంది. అయితే మనకి భారతదేశంలో FSSAI అనేది ఆహార భద్రతలో ఎంత మోతాదులో మనకి ఏ కెమికల్స్ ఉండాలి, ఏ రసాయనాలు ఉండాలి, ఎంత PPM మనం తీసుకునే ఆహారంలో ఉండాలని FSSAI అనేది వాళ్ళు చూస్తున్నారనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 2011లో వారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే ఎవరైతే మనకి ఈ కాల్షియం కార్బైడ్ వాడి ఈ మామిడి పండ్లను మాగబెడతానో అటువంటి వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారని ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కృత్రిమంగా పండేటువంటి మామిడి పండు ఏదైతే ఉందో అది గట్టిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్ అయితే మనకు వివరాలను తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ ఉమాయేశ్వరరావుతో శేఖర్ సంగారెడ్డి.